నల్గొండలో ఓ బేకరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బేకరీలో ఆస్తి నష్టం జరిగింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో జస్ట్ బేకరీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బేకరీలో ఆస్తి నష్టం వాటిల్లింది. బేకరీలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 2 వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. బేకరీ యజమాని మణిపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనకు 6 o'clock ఆ టైంలో మనకి ఇక్కడ జస్ట్ బేక్లో ఫైర్ అవుతుందని మనకు కాల్ వచ్చింది కంట్రోల్ రూమ్ నుంచి. సో ఇమీడియట్గా ఏదైతే ఉందో మన మిస్ట్ బుల్లెట్ అండ్ మన వాటర్ టెండర్ తీసుకొని అయితే మన క్రూతో రావడం జరిగింది. అప్పటికే మొత్తం ఇక్కడ మనకి ఎక్కడైతే కిచెన్ సైడ్ ఫైర్ కావడం జరిగింది. ఫైర్ అయ్యి అక్కడ మొత్తం స్మోక్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యింది. సో ఆ టైంలో మన వాళ్ళు క్రూ కొంచెం అప్రమత్తం అయ్యి బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం వాటర్ అయితే స్ప్రే చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మొత్తం అది ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఓవెన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏంటంటే వల్ల ఎక్కువ మనకు ఫ్లైవుడ్ అవి ఉన్నాయి బాగా చాలా. సో దానివల్ల స్మోక్ అనేది ఎక్కువగా వచ్చింది. సో స్మోక్ అనేది ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది. మనం వచ్చిన దానికి ఇప్పటికీ ఒక 90% అయితే ఫైర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 15 minutesలో మనకు క్లియర్ అయిపోతుంటుంది. సో మెయిన్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఈ ఫైర్ అనేది జరిగిందని మేము అనుమానిస్తున్నాం. సో స్ప్రెడ్ కావడానికి అయితే అవకాశం లేదు. మనకి 2 vehicles అయితే ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. మొత్తం ఒక 10 members అయితే మొత్తం సిబ్బంది కూడా పనిచేయడం జరిగింది. ఆ ఫైర్ సేఫ్టీ వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కానీ దాంతో కంట్రోల్ కాలేదు. సో ఇంకా కొంచెం బెటర్ ఎక్విప్మెంట్ ఉంటే బెటర్ ఉంటుంది. లాస్ అనేది మనం ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఏం చెప్పలేము. సో ఓనర్ చెప్తే దాని ప్రకారమే మనం ఒక డిసిషన్కి రావడం జరుగుతుంది. నమస్తే అండి, మాది హైదరాబాద్ రోడ్లో ఉన్న జస్ట్ బేక్ కంపెనీ మాది. దాదాపు సమయం 5:15 గంటల చిన్న ఈరోజు కేకులు ఉంటే మా ఊళ్ళు చేస్తున్న లోపల చేస్తున్నప్పుడు చిన్న పెట్టే సమయంలో కొంచెం షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని మంటలు వచ్చినాయి. మేము ఫైర్ సేఫ్టీకి ఏమంటే మా దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తమై కొంచెం అప్పటికి ఆ పొగలు బాగా దట్టంగా అలముకున్నాయి. మళ్ళీ ఏమంటే ఫైర్ సేఫ్టీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటే విత్ సెకండ్స్లో దందానే వచ్చారు. వాళ్ళు వచ్చే లోపల తక్కువ సమయంలోనే మొత్తం లోపల అన్నీ కమ్మి వేయడం వల్ల లోపల ఏం కనపడకుండా అయింది. వాళ్ళు తక్కువ సమయంలో వచ్చి లోపల ఇంకా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఏం జరుగుతుందనేది చూడాలి, లోపల ఏం జరుగుతుందనేది చూస్తున్నాం. దీని మీదనే ఆధారపడి 3 సంవత్సరాల నుంచి మేము యాక్చువల్గా ఎన్నో కష్టాలు పడి దీని మీద బతున్నాం. ఇది యాక్చువల్గా ఇప్పుడు మేము అప్పుడు పెట్టినప్పుడు 78 లక్షలు ఇచ్చిన లోపల ఎంత అయిందో తెలియదు. మ్యాక్సిమం అయితే లోపల మననే అన్ని కలిపిన వేసి అంచనా వేస్తే ఒక 34 లక్షల దాకా ఉండొచ్చు. లోపల లేయర్ ఉందండి యాక్చువల్గా కేకులు చేయడానికి. దానికి సంబంధించిన లేయరే మననే 15 లక్షల స్టాక్ వచ్చింది. దానికి సంబంధించిన ఫ్రిడ్జ్లు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం కలిపి ఫ్రిడ్జ్లు ఏసీలు కలిపి ఒక బాగానే 35 నుంచి 40 lakhs దాకా ఉంటుంది సార్ లోపల. అప్పటికే నేను అప్రమత్తం వచ్చేసి లోపల ఎవరు ఉండొద్దని లోపల నుంచి బయటికి తీసుకొచ్చిన సార్. తీసుకురావడం వల్ల ప్రాణాపాయం అయితే తప్పింది ప్రస్తుతానికి అయితే. ఇంకా లోపల ఆస్తి నష్టం అనేది ఇంకా అంచనా వేసి వస్తుంది సార్.